నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు సరిగ్గా చేరుతుంది. ఇక ఈరోజు అయితే ఈ వీడియోలో మనం వేదకాల విద్యకు సంబంధించి కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో ఈ ప్రశ్నలు అనేటివి ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాంటి సందర్భంలో మనల్ని ఎక్కువ ట్రెచ్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవడానికైతే మనకు ఆసక్తి ఉంటుంది. మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఎగ్జామ్స్ అనేటివి జూలై 18 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. చాలా బాగా ఎగ్జామ్స్ రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో మనం ఈరోజు అయితే ఈ వేదకాల విద్య గురించి చూద్దాం. మన ఛానల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం అని చెప్పి స్పెషల్గా బిట్స్ రూపంలో చాలా వీడియోస్ అయితే అందించడం జరిగింది. ఆ వీడియోస్ని కూడా తప్పనిసరిగా చూడండి. ఇక ఈరోజు ఈ వేదకాల విద్యకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని అయితే చూద్దాం. ముందుగా ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, భారతదేశంలో క్రమబద్ధమైన విద్యకు పునాది వేసినది? ఆప్షన్ ఏ ద్రావిడలు, ఆప్షన్ బి ఆర్యులు, ఆప్షన్ సి ఋషులు, ఆప్షన్ డి యూరోపియన్లు. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆర్యులు. సో మన భారతదేశంలో క్రమబద్ధమైనటువంటి విద్యకు పునాది వేసిన వారు వచ్చేసి ఆర్యులు. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఈ క్రింది వాటిలో సరికాని ఏంటో మనం సెలెక్ట్ చేసుకునే ముందు మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్స్ చూద్దాం. ముందుగా, ప్రాచీన భారతదేశంలో విద్య మత ప్రాతిపాదికన ఉంది. అంతేకాకుండా రెండవది, ప్రాచీన భారతదేశంలో హిందూ మతం మొదట విద్యకు పునాది. 3, సింధు ప్రజలు విద్యను అభివృద్ధి పరిచినారు. ఆప్షన్ 4, భారతదేశంలో 3500 నుండి 4000 సంవత్సరాల క్రితం పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ కలదు. సో మరి ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని మనం ఎంచుకోవాలి. అయితే మరి ఇక్కడ సరికానటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆప్షన్ 3 ఈజ్ ద సరికానటువంటి అంశము. సింధు ప్రజలు విద్యను అభివృద్ధి పరిచారనేది అసత్యమైనటువంటి వాక్యము. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఇక్కడ మనకు 4 జతలను అయితే ఇవ్వడం జరిగింది. సో సన్యాసం చేయడం ద్వారా మోక్షం లభిస్తుంది, గృహస్థ పాటిస్తే అర్థం లభిస్తుంది, అదే బ్రహ్మచర్యం చేస్తే ధర్మ మార్గంలో నడుస్తారు, వానప్రస్థం అనేది సేవకు నిలవు. సో మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనది ఏది అని చెప్పేసి ఎన్నుకోవాలి. మరి చూద్దాం. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 2 3 4, ఆప్షన్ 4 1 2 4. మరి ఇందులో సరైన దాన్ని ఎన్నుకోమన్నారు. అంటే మనం సరికానిది ఏదో సెలెక్ట్ చేసుకుంటే సరైనది మనకు ఈజీగానే తెలిసిపోతుంది. సో మనకు సరికానటువంటి అంశం వచ్చేసి 3, వానవ్రతం సేవ అనేది సరికానటువంటి పదం. సో ఈ జత అనేది రాంగ్. సో మరి అది కాకుండా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి? 1 2 4 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి వాటిని అయితే మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో ఈ క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పి అయితే అడగడం జరిగింది. ఓకే. మరి మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి 3 వాక్యాలు, తొలి వేద కాలం క్రీస్తుపూర్వం 1600 నుండి 1000 సంవత్సరాలు, మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుండి 500 సంవత్సరాలు. 3వది వాక్యం వచ్చేసి సి, ప్రపంచంలో అతి ప్రాచీన కావ్యం ఋగ్వేదము. ఓకే. పై వాటిలో సరైనది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. మనకు పైన ఇవ్వబడినటువంటి వాటిలో
మనకు సరైనది వచ్చేసి ప్రపంచంలో అతి ప్రాచీనమైనటువంటి కావ్యం ఋగ్వేదం అనేది సరైనటువంటి వాక్యము. ఓన్లీ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేద విద్య మనకు మళ్ళీ ఇక్కడ పరిశీలించండి అని చెప్పేసి అయితే మనకు 4 వాక్యాలను అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటిది, బ్రాహ్మణ విద్యార్థి విద్యాభ్యాస వయస్సు 8 సంవత్సరాలు. వేదకాలంలో విద్య ఉపనయనము ఉత్సవంతో ప్రారంభమవుతుంది. వేద విద్య సార్వత్రికము. 4వ వాక్యం వచ్చేసి వేద విద్యలో గురువుకు ఉన్నత స్థానం ఉంటుంది. సో మరి ఇందులో మనల్ని ఇచ్చేసి మనకి ఏమడిగారు అంటే సరైన దాన్ని ఎన్నుకోమని చెప్పేసి అడగడం జరిగింది. సో మన సరైనది అని ఎన్నుకోవాలంటే సరికాని వాక్యాన్ని మనం ఎలిమినేట్ చేస్తే మనకు సరైనది ఏదో ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి 1 2 3 2 2 3 3 1 2 4 4 3 4. మరి ఇందులో సరికానటువంటి అంశం వచ్చేసి మనకు వేద విద్య అనేది సార్వత్రికము. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఆ రాంగ్ స్టేట్మెంట్ లేనటువంటి ఆప్షన్స్ను మనం ఎన్నుకున్నట్లయితే అదే మనకు సరైనటువంటి సమాధానం. 1 2 4 ఉన్నటువంటి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో వేద విద్యలో సరైనటువంటి అంశం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ 1 సంపూర్ణ మూర్తిమత్వ సాధన. ఆప్షన్ 2 ఆత్మ సాక్షాత్కారం. 3 సత్య నందనమైనటువంటి ప్రవర్తన. మరి ఇందులో ఈ 3 వాక్యాల్లో సరైనది ఆప్షన్ 1 1 2, ఆప్షన్ 2 1 2 3, ఆప్షన్ 3 2 3, ఆప్షన్ 4 1 3. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ముందు ఇవ్వబడినటువంటి 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 సరైనటువంటి అంశాలు. సో సత్య నందనమైన ప్రవర్తన అనేది మనం ఎలిమినేట్ చేసుకున్నట్లయితే మనకు మొదటి ఆప్షన్ 1 అండ్ 2 అనేది సరైనటువంటి సమాధానం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వేద విద్యలో సరైనటువంటి సమాధానాలు. ఇక నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది. సో మరి సరికాని అటువంటి అంశాన్ని అయితే ఎన్నుకోమని అడగడం జరిగింది. సో దాన్ని కనుక మనం ఎన్నుకోవాలి. సో మనకి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్: 1 శూద్రులకు హిందూ విద్యలో ప్రవేశం లేదు. 2 సమవర్తన ఉత్సవంతో విద్య ముగింపు. 3 వేద విద్య వ్యవధి 12 సంవత్సరాలు. 4 వేదకాలంలో విద్యార్థులందరికీ సామాన్య పాఠ్య ప్రణాళిక. సో మరి ఇందులో మనకు సరికాని దాన్ని అయితే ఎంచుకోమన్నారు. మరి సరికానటువంటి అంశము వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4. సో వేదకాలంలో విద్యార్థులందరికీ సామాన్య పాఠ్య ప్రణాళిక. సో అందరికీ సమానటువంటి పాఠ్య ప్రణాళిక ఉంటుందనేది రాంగ్ ఆప్షన్. సో మనకు కనుక చూసుకున్నట్లయితే వేదకాలంలో శూద్రులకు హిందూ విద్యలో ప్రవేశం లేదు, మరియు సమవర్తన ఉత్సవంతో విద్య ముగింపు అనేది ఉంటుంది. వేద విద్య వ్యవధి అనేది 12 సంవత్సరాలని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో బోధనలో ఉపయోగించినటువంటి పద్ధతుల గురించి అయితే అడగడం జరిగింది. మనకి ఇక్కడ 4 పద్ధతులు ఉన్నాయి. 1 వాచికా పద్ధతి, 2 ప్రశ్నించు పద్ధతి, 3 రాత పద్ధతి, 4 సందేహాల నివృత్తి. సో మరి వేదకాలంలో మెయిన్గా ఉన్నటువంటి మనకు తెలుసు. సో అందులో తెలిసిన వాటి నుండి తెలియని దాన్ని ఒకదాన్ని తొలగించినట్లయితే మనకు సరైనటువంటి
సమాధానాన్ని మనం ఈజీగా ఎన్నుకోవచ్చు. మరి మనకి ఇక్కడ సరికానటువంటి 4 వాక్యాల్లో సరికానిది రాత పద్ధతి అనేది రాంగ్. సో దాన్ని ఒకదాన్ని తీసేసి కనుక మనం చూసుకున్నట్లయితే 1 to 4 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాచికా పద్ధతి అండ్ ప్రశ్నించు పద్ధతి మరియు సందేహాల నివృత్తి. ఓకే, ఈ 3 పద్ధతుల ద్వారా వేదకాల విద్య అనేది జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో వేద విద్యలో సరికానిది. మరి వేద విద్యలో సరికానటువంటి అంశాన్ని ఎన్నుకోమని చెప్పి మరొక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఈ ప్రశ్న వచ్చేసి మనకు ఇక్కడ మళ్ళీ 4 మనకు అంశాలను అయితే ఇవ్వడం జరిగింది. సో మరి సరికాని దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను మనం చూద్దాం. సత్శీలం సత్ప్రవర్తన, ఆప్షన్ 2 రెండవ అంశం మోక్ష సాధన, 3 మత వ్యాప్తి, 4 బ్రహ్మచర్యం. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1 3, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 1 4. మరి ఇక్కడ మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే సరికానిది ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సరికానిది వచ్చేసి మత వ్యాప్తి. సో మత వ్యాప్తి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ మీన్స్ దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. వేదకాల విద్యలో అయితే మత వ్యాప్తి అనేది లేదు. సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భిన్నమైనది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 4 ఆప్షన్స్లో భిన్నమైనది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో మరి భిన్నమైనటువంటి అంశం ఆప్షన్ 1 వాసి, ఆప్షన్ 2 సమనీరులు, ఆప్షన్ 3 అంతరవాసి, ఆప్షన్ 4 గురువుల వాసి. సో ఎవరు ఎక్కడ నివసిస్తారు అనే దానిపైన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేటివి ఈ నివాసి వాసాలకు సంబంధించినటువంటి అంశం, కానీ ఇందులో భిన్నమైనది సమనీరులు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఏ విద్య అభ్యసన ప్రక్రియ? సో మరి ఏ విద్యలో ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ 1 బౌద్ధ విద్య, ఆప్షన్ 2 వేద విద్య, ఆప్షన్ 3 ముస్లిం విద్య, ఆప్షన్ 4 జైన విద్య. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వేద విద్య. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఉపనయనమునకు సరిపోయేది. ఉపనయనానికి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని అయితే మనం ఎంచుకోవాలి. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ 1 గురువు దగ్గరికి చేర్చడం, 2 ఇంటికి విద్యార్థిని చేర్చడం, 3 మోక్షంకి దారి చూపడం, 4 విద్యాభ్యాసం పూర్తి చేయడం. సో మరి ఉపనయనం అంటే పిల్లవాడిని గురువు దగ్గరికి చేర్చడానికి ముందు చేసేటువంటి ఒక ఫంక్షన్ లాంటిది అన్నమాట, ఒక ఉత్సవం. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 గురువు దగ్గరికి పిల్లవాడిని చేర్చటం. ఓకే, నెక్స్ట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి మనల్ని తిప్పి అదే క్వశ్చన్స్ అడుగుతారు, కానీ మనం ఎంచుకోవడంలో భిన్నంగా ఉంటుంది. ఓకే, మరిన్ని ప్రశ్నల్ని చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. మరి మనకి ఇక్కడ మరొక 3 అంశాలను ఇచ్చి సరికానిది ఏది అని చెప్పి అడగడం జరిగింది. సో మీరైతే ప్రశ్నలను ఎలా అడుగుతున్నారనే అంశాన్ని మాత్రమే గుర్తించండి. ఇది మీకు ఒక రెఫరెన్స్ లాగా బాగా పనిచేస్తుంది. సో ఇదాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ క్వశ్చన్సే వస్తాయని మాత్రం భ్రమపడకండి. ఓకే, మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి 3 అంశాలను మనం చూద్దాం. 1 క్షత్రియుల విద్యా అర్హత వయస్సు 12 సంవత్సరాలు. 2 వేద విద్య పూర్తిగా ఉచితమైనది. 3 గురుపీఠానికి అందరికీ అర్హత ఉండేది. మరి మనకి ఇచ్చినటువంటి 3 అంశాలలో
సరికాని అంశాన్ని ఎంచుకోమని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 1 2 3. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 4 ఏదైతే ఉందో ఇది సరికానటువంటి ఆప్షన్. సో 1 2 3 అనేటివి సరికానటువంటి అంశాలు. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైదిక విద్య లోపం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వైదిక విద్య, సో ఈ విద్యలో ఉన్నటువంటి లోపం ఏమిటి? ఆప్షన్ 1 ఆధ్యాత్మిక అంశాలకు అతి ప్రాధాన్యత, ఆప్షన్ 2 శాస్త్రీయ విద్యకు స్థానం లేకపోవడం, 3 నైతిక విలువలకు స్థానం లేకపోవడం. సో మరి ఈ వైదిక విద్యలో ఉన్నటువంటి లోపం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 1,2, 2 2,3, 3 1 2 3, 4 1 3. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1 మీన్స్ 1,2 ఫస్ట్ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక అంశాలకు అతి ప్రాధాన్యత, శాస్త్రీయ విద్యకు స్థానం లేకపోవడం అనే ఈ 2 అంశాలు అనేటివి వైదిక విద్యలో ఉన్నటువంటి లోపాలు. సో మరి ఈ వైదిక విద్యకు ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటి? నైతిక విలువలకు స్థానం లేకపోవడం. సో ఓన్లీ నైతిక విలువలకే స్థానం లేకపోవడం అనేది ఇది స్ట్రెంగ్త్. ఓకే, సో ఈ 14వ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం 1,2. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ కూడా మనకు 3 అంశాలను ఇచ్చి ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పి అడగడం జరిగింది. సో సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఇక మొదటి అంశం, తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయనం నిర్వహించబడెను. 2 మలివేద కాలంలో కొంతమంది స్త్రీలకు ఉపనయనం నిర్వహించబడెను. 3 వేదకాలంలో పేరు పొందిన స్త్రీలు, అంటే ఈ వేద విద్యలో పేరు పొందినటువంటి స్త్రీలు గార్గి మరియు మైత్రేయి. సో మరి ఇందులో సరైనటువంటి సమాధానం ఏదని చెప్పేసి అడగడం జరిగింది. మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేసి 1,2, 2,3, 1 2 3 మరియు 1 3. సో మనం జనరల్గా కనుక చూసుకున్నట్లయితే వేదకాలంలో స్త్రీలకు విద్యను ప్రోత్సహించలేదు అని చెప్పి మనం భావించి తప్పుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తొలివేద కాలంలోనే స్త్రీలకు ఉపనయనాన్ని నిర్వహించారు. అంతేకాకుండా వేద విద్యలో పేరు పొందినటువంటి మహాస్త్రీలు కూడా ఉన్నారు, వారే గార్గి మరియు మైత్రేయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈరోజుతో అయితే ఈ వీడియోస్ని ఇక్కడికి క్లోజ్ చేద్దాం. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మీకోసం ఒక ప్రశ్న, వేద విద్యలో విద్యార్థి నేర్చుకున్న విషయాలకు తన జీవిత అనుభవాలతో అనుసంధానం చేసుకునేటువంటి ప్రక్రియను ఏమంటారు? మనం నేర్చుకున్నటువంటి విద్యను మన జీవితంలో కనుక పాటించినట్లయితే దాన్ని ఏమంటాం? 1 మననం, 2 శ్రవణం, 3 మోక్షం, 4 నిధిధ్యాసన. సో మీకు కనుక ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.